రాత్రికి రాత్రి తమ యొక్క నేటివ్ ప్లేస్ కు చేరుకుంటారు. దేశంలో ఎక్కడ చూసినా కూడా నీట్ స్కామ్ అని మారుమోగిపోతుంది. నీట్ పేపర్ లీక్ అయిన దాదాపు 24 లక్షల మంది జీవితం అయోమయంలో పడ్డాయి. ఎన్టీఏ ఎగ్జామ్ సరిగా నిర్వహించగా ఎంతో మంది జీవితాలతోటి, అంటే ఎంతో మంది భవిష్యత్ డాక్టర్ల జీవితాలతోటి ఆడుకుంది. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి డాక్టర్ కావాలన్న తమ యొక్క లక్ష్యాన్ని వ్యర్థం చేసేసింది. మీకు ఇప్పటి వరకు ఎవరు వివరించలేని విధంగా ఈ స్కామ్ ఎలా జరిగిందో వివరిస్తాను. ఇది ఒక క్రైమ్ స్టోరీ కంటే ఎక్కువ సస్పెన్స్ గా ఉంటుంది, కాబట్టి మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నీట్ ఎగ్జామ్ 2024 జరిగే సరిగ్గా 1.5 మంత్ ముందు, అంటే 24th మార్చిన బీహార్ జర్నలిస్ట్ సంతోష్ సింగ్ అండ్ టీమ్ విజయ్ గుప్తా అనే అతనిని ఇంటర్వ్యూ చేశారు. ఇతను చాలా సార్లు పేపర్ లీక్ కేసులో జైలుకు వెళ్ళాడు. ఇతను విశాల్ చౌరసియా ఈసారి కూడా నీట్ పేపర్ ను లీక్ చేస్తాడు అని అంటాడు. ఈ విశాల్ చౌరసియా బీపీఎస్సీ అంటే బీహార్ ఎగ్జామ్ లో మరియు టీఆర్ఈ మరియు ఒరిస్సా పేపర్ లీకేజీలో మొదటి ముద్దాయి. ఎగ్జామ్ లీకేజీ